హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీలో ఉన్న పోస్టులకు వివిధ రకాల డిపార్ట్మెంట్లో డ్యూటీ ఏ విధంగా ఉంటుంది, వారికి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, అంటే గవర్నమెంట్ క్వార్టర్స్ దొరుకుతుందా, లేకపోతే మనకి ఫ్యామిలీ పెట్టుకోవచ్చా, మెడికల్ అలవెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, శాలరీ ఏ విధంగా ఉంటాయి, డ్యూటీ ఎన్ని రకాలుగా ఉంటాయి, డ్రెస్సెస్ ఏమి వేసుకోవాలి అన్న ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ 2 పార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 3వ పార్ట్ చేస్తున్నాను. మీరు ఇది తెలుసుకున్న తర్వాతే చాయిస్ పెట్టుకోండి. చాలామంది చాయిస్ పెట్టేసి సార్ మాకు ఎలాగ సార్ మేము ఆల్రెడీ అప్లోడ్ చేస్తామనేసి నాకు కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఏమీ పర్లేదు, మనకి చాయిస్ చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు కరెక్షన్ డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కరెక్షన్ పెట్టుకోవడం కోసం 3 రోజులు అయితే ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు దీన్ని చాయిస్ని మళ్ళీ మార్చుకునే అవకాశం అయితే ఎస్ఎస్సి మనకి కలుగజేస్తుంది. దీనికోసం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది పిల్లలు దీనికి అప్లై చేస్తారు. చేసిన తర్వాత వారు చాయిస్ తెలియకుండా పెట్టడం వల్ల చాలామంది కొంతమంది ట్రైనింగ్ నుంచి పారిపోవడం కానీ, లేకపోతే ఉద్యోగం చేయలేక వదిలేసి రావడం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు షేర్ చేయండి. వారు పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్లై చేసేవాళ్ళకి వాళ్ళు ఉద్యోగం అయితే కంటిన్యూ చేయగలుగుతారు. ఇప్పుడు మనం సిఆర్పిఎఫ్ కోసం తెలుసుకుందారు. సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్. ఇది డ్యూటీ ఎవరితో ఉంటుందంటే ఎక్కువ మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ, మనకి స్టేట్లో కానీ అన్ని స్టేట్లలో ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం అయితే దీన్ని ఉపయోగిస్తారు. ఇది పోలీస్ పరంగా డ్యూటీ అయితే చేయడం చూస్తారు. మనం చూస్తారు కదా, పోలీసు దాంట్లో చేయలేక వారు సిఆర్పిఎఫ్ని పెట్టడం జరుగుతుంది. తర్వాత వచ్చి ట్రైనింగ్ వచ్చేటప్పటికి వీళ్ళకి మనకి 11 మంత్స్ ట్రైనింగ్ జరుగుతుంది. కంబైన్ ట్రైనింగ్తో కలిపి 11 మంత్స్ అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ట్రైనింగ్ సెంటర్ అయితే ఒకటి ఉన్నట్టుంది. తర్వాత వేరే స్టేట్లో ఎక్కడైనా సరే ట్రైనింగ్ అయితే కొద్దిగా హార్డ్గానే ఉంటుంది. ఎందుకంటే వీరు డ్యూటీ ప్రకారంగా మనకి వెపన్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. తర్వాత వీరికి లాఠీ ఇవ్వడం కూడా జరుగుతుంది. లాఠీ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. 2 డ్యూటీస్ వీరు చేయాలి కాబట్టి వీరికి ట్రైనింగ్ మాత్రం కొద్దిగా హార్డ్గానే ఉంటుంది. సిఎస్ఎఫ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. తర్వాత మనకి ఎస్ఎస్ఎఫ్ అయితే ఇంకా ట్రైనింగ్ అయితే ఈజీగా ఉంటుంది. దాంట్లో పోలిస్తే మనకి కంపేర్ చేస్తుంటే మనకి సిఆర్పిఎఫ్ ట్రైనింగ్ కూడా కొద్దిగా ఎక్కువ హార్డ్గానే ఉంటుంది. డ్రెస్సెస్ ఏమి వేసుకుంటారంటే వీరు డ్రెస్ విషయంలో వచ్చేటప్పుడు కాకి డ్రెస్ ఉంటుంది, ఒకటి కంబైన్ డ్రెస్ ఉంటుంది. ఈ 2 మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వారే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత డ్యూటీ ఏ విధంగా ఉంటుందంటే వీరికి 12 అవర్స్ అయితే డ్యూటీ అయితే కంపల్సరీ ఉంటుంది వీరికి. ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అని 2 షిఫ్ట్లు ఉంటాయి. తర్వాత పోలీస్ వారితో పరంగా వీరైతే డ్యూటీ చేయడం జరుగుతుంది. తర్వాత నక్సల్స్లో కూడా వీరికి చీతా బెటాలియన్స్ అనేసి ఉన్నాయి. దాంట్లో కూడా తీసుకుంటారు మీరు. దీంట్లోంచి మీరు సిఆర్పిఎఫ్ నుంచి ఎన్ఎస్జి, ఎస్పీజీలో కూడా మీరు దీంట్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే కమాండో ట్రైనింగ్ చేస్తున్నారో వారు ఎన్ఐజీలోకి, ఎస్పీజీలోకి మీకు తీసుకోవడం జరుగుతుంది. డిప్యుటేషన్ పర్పస్లో తీసుకుంటారు మీకు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్లో కూడా మీకు డిప్యుటేషన్లో తీసుకుంటారు. తర్వాత కొన్ని అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా వెళ్ళడం ఉంటుంది మీకు. అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మీకు ఇది ఆన్ డిప్యుటేషన్ బేస్లో మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత శాలరీ విషయం వచ్చేటప్పటికి అందరికీ ఒకే శాలరీ ఉంటుంది. సిఏపిఎఫ్కి 21,700 రూపీస్ బేసిక్ ఉంటుంది. దీనికి అలవెన్సెస్ నేను లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ కలిపి మనకి ట్రైనింగ్లో ఒక 40,000 దాకా శాలరీ అయితే దీనికైతే దొరుకుతుంది. తర్వాత లీవ్స్ వచ్చేటప్పటికి వీరికి 60 డేస్ ఈఎల్ లీవ్ ఉంటుంది. తర్వాత 15 డేస్ సిఎల్ లీవ్ ఉంటుంది. 60 డేస్ అంటే మనం ఒకేసారి పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు 30 డేస్ ఒకసారి, మళ్ళీ 3 మంత్స్కి 30 డేస్ ఒకసారి, తర్వాత మరి 3 మంత్స్ తర్వాత ఒక 15 డేస్ పెట్టుకున్నారనుకో మీకు ఫీలింగ్స్ అయితే ఉండదు లోపల. ఒకేసారి 60 డేస్ పెట్టుకోవడం వల్ల మీకు లీవ్ కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 60 డేస్ ఈఎల్ లీవ్ని 2 సార్లుగా కట్ చేయండి. ఒకసారి 3 మంత్స్ డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ 3 మంత్స్ డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ 3 మంత్స్ తీసుకున్న తర్వాత 3 మంత్స్ 15 డేస్ సిఎల్ తీసుకోవచ్చు. మనకి 15 డేస్ సిఎల్లోనూ మనకి ఒక 21 డేస్ కానీ 22 డేస్ కానీ దొరుకుతాయి. ఎందుకంటే మనకి సండేలు కౌంట్ చేసుకుని తర్వాత ఆర్హెచ్లు, జిహెచ్లు కౌంట్ చేసుకుని 21 నుంచి 22, 23, 24 ఆగస్టులో కానీ అక్టోబర్లో కానీ మీరు సెలవు తీసుకుంటే అప్పుడు జిహెచ్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు ఈ లీవ్ అయితే మనకి 21 నుంచి
26-25 డేస్ దాకా అయితే దొరుకుతుంది. ఇంకా మనకి లీవ్స్ ఉంటాయి, మనకి హాఫ్ పే లీవ్స్ ఉంటాయి, తర్వాత ఎడ్యుకేషన్ లీవ్స్ ఉంటాయి, చాలా లీవ్స్ ఉంటాయి. దాన్ని మీకు ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. తర్వాత లేడీస్కి అయితే సీసీఎల్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 6 మంత్స్ లీవ్ అయితే జరుగుతుంది. వారికి 6 మంత్స్ లీవ్ అయితే ప్రెగ్నెంట్లో ఉంటుంది, లేడీస్ కూడా ఉంటుంది. తర్వాత సీసీఎల్ లీవ్స్ కూడా అయితే వారికి సపరేట్గా ఎక్స్ట్రా లీవ్స్ అయితే ఉంటాయి. తర్వాత ఫ్యామిలీ క్వార్టర్స్ మ్యాక్సిమం అయితే సిఆర్పిఎఫ్కి ఫ్యామిలీ క్వార్టర్స్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఉండదంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫ్యామిలీ క్వార్టర్స్ ఫెసిలిటీస్ కొన్ని చోట్ల ఉండదు. తర్వాత వచ్చి మనకి నక్సల్స్లోను, ఒడిస్సాలో నక్సల్స్లో ఉన్న ఏరియాల్లో వీరికి ఫ్యామిలీ క్వార్టర్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉండదు. ఎప్పుడు వీరు సిటీస్లోనే ఉంటారు. ఎందుకంటే పోలీస్లో డ్యూటీ చేస్తూ ఉంటారు కదా, మ్యాక్సిమం సిటీలో ఉంటారు. ఇంటర్నల్ సెక్యూరిటీ కోసమే దీన్ని ఫోర్స్ని ఏర్పరిచారు వీరు. తర్వాత వచ్చి జాబ్ లొకేషన్ ఓవరాల్ ఇండియా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మీకు ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఇవ్వరు. ఫస్ట్ అయితే అవుట్ స్టేట్లో ఇవ్వడం జరుగుతుంది. ఒక 3 ఇయర్స్ తర్వాత మనకి సొంత రాష్ట్రాల్లో మనకి తెలంగాణ వారైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారైతే ఆంధ్రప్రదేశ్లో మీకు జాబ్ పోస్టింగ్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆంధ్రాలో ఇస్తారు, లేకపోతే మీ తెలంగాణలో ఉన్న తెలంగాణలో ఇస్తారు. అంతేగాని ఆంధ్రాలో ఉన్నవాడు తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ ఒకటే కాబట్టి ఇప్పుడైతే డివైడ్ అయింది కాబట్టి మీరు వేరుగా అంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం ఓవరాల్ 2 స్టేట్లు కలిపి ఒకే స్టేట్ కాబట్టి మీకు ఎక్కడ ఇచ్చినా కానీ మన తెలుగు రాష్ట్రాల కింద లెక్క పెట్టడం జరుగుతుంది. తర్వాత వచ్చి మెడికల్ ఫెసిలిటీస్ అయితే మాదిరిగా మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, తర్వాత మీ ఫాదర్ మదర్ అంటే మీ మీద డిపెండ్ అయిన వారందరికీ మీకు మెడికల్ ఫెసిలిటీస్ ఆయుష్మాన్ కార్డు ద్వారా అయితే మీకు ఫెసిలిటీస్ అయితే దొరుకుతాయి. లేకపోతే సిజిహెచ్ఎస్ కార్డుకి మీరు పర్ మంత్ 250 రూపీస్ కట్టారనుకోండి, ఆ సిజిహెచ్ఎస్ కార్డు తీసుకుని కూడా దాంతో కూడా మీరు ఫెసిలిటీస్ అయితే పొందవచ్చు. దీంట్లో ఆయుష్మాన్ కార్డులో అన్ని ట్రీట్మెంట్లు మ్యాక్సిమం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే దొరుకుతున్నాయి. మనకి ఎక్కువ విశాఖపట్నంలోనూ, హైదరాబాద్లో ఫెసిలిటీస్ యూస్ చేసుకునే అవకాశం అయితే ఉంది మనకి. తర్వాత వచ్చి ప్రమోషన్ విషయంలో వచ్చేటప్పటికి ప్రమోషన్లో కూడా బాగానే ఉంటుంది. కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ అవడానికి ఒక 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ప్రమోషన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. సిఆర్పిఎఫ్లో ప్రమోషన్ కొద్దిగా ఈ మధ్యన ఫాస్ట్ అయ్యింది. మీరు అప్ టు ఇన్స్పెక్టర్ దాకా అయ్యే అవకాశం ఉంది. ఒక కానిస్టేబుల్గా రిక్రూట్ అవుతే వారు అప్ టు ఇన్స్పెక్టర్ దాకా దీంట్లో మనకి ప్రమోషన్ రావడం జరుగుతుంది. అంటే మీరు మీ వయసు 60 సంవత్సరాలు వచ్చేదాకా ఉద్యోగం చేస్తే ఇన్స్పెక్టర్ అయ్యే అవకాశం ఉంది. దీనికోసం వెయిట్ చేయకండి. మీరు తర్వాత డిపార్ట్మెంటల్ టెస్టులు ఉంటాయి. ఎస్ఐ డిపార్ట్మెంటల్ టెస్ట్, ఎస్ఐ డైరెక్ట్ ఎంట్రీ అనేసి ఉంటాయి. డిపార్ట్మెంటల్ టెస్ట్, డైరెక్ట్ ఎంట్రీ ఉంటాయి. వారిని పెట్టుకుని మీరు గ్రాడ్యుయేషన్ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకుని దీంట్లోంచి ప్రమోషన్లోకి వెళ్ళిపోవచ్చు. లేకపోతే కూడా దీంట్లో ఇంకోటి మంచి జాబ్ ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీ అని ఉంటుంది. మినిస్ట్రియల్ అయితే ఇంకా మీకు 100% మీకు ఫ్యామిలీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ జాబ్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కూడా మనకి ఆపరేటర్స్ అని ఉంటుంది. సిగ్నల్ ఆపరేటర్స్ అని ఉంటుంది. టెక్నికల్ సైడ్లో కూడా మీరు ఎవరైతే 10+2లో అదే ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ చదివిన వారు దీంట్లో మీరు ఆపరేటర్స్ అవ్వచ్చు. అంటే టెక్నికల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వీరు ఉన్నవారు కూడా దీనికి డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసి మీరు కన్వర్షన్ అయితే అవ్వచ్చు. ఒక కానిస్టేబుల్లో అయితే ఉండవసరం లేదు. కాబట్టి మీరు చదవండి. మీరు మ్యారేజ్ అవ్వనని చెప్పి కూడా చదివి జాబ్ వచ్చేసింది కదా నాకు అనేసి ఎంజాయ్మెంట్లకి, బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవ్వకండి. ఎందుకంటే ఫోర్స్లో మ్యాక్సిమం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మందు అయితే చాలామంది తాగడం నేర్చేసుకుంటారు కొత్త పిల్లలు. అందుకని అయితే నేను ముందరే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత వెపన్స్ వచ్చేటప్పటికి వీరు అన్ని వెపన్స్ యూజ్ చేయడం జరుగుతుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీంతో బలంగా ఒక లాఠీ కూడా వీళ్ళకి ఒక వెపన్ కింద ఉపయోగపడుతుంది. మీరు చూస్తూ ఉంటారు కదా, ఎక్కడైనా సరే పోలీస్ వారు కంట్రోల్ చేయకపోతే సిఆర్పిఎఫ్ని పిలవడం, తర్వాత ఎలక్షన్ డ్యూటీలో సిఆర్పిఎఫ్ని పిలిచి ఇంటర్నల్ సెక్యూరిటీ ఎక్కడైనా సరే శాంతి భద్రతలో కాపాడలేకపోతే పోలీసు వారు సిఆర్పిఎఫ్ని మద్దతు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత క్యాంటీన్ ఫెసిలిటీస్ కూడా వీరికి కూడా ఉంటుంది. వీరికి లిక్కర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సిఎస్ఎఫ్కి అయితే లిక్కర్ ఫెసిలిటీస్ ఉండదు. తర్వాత మన క్యాంటీన్ ఫెసిలిటీస్ వీరికి కూడా అన్నీ ఉంటాయి. సిఏపిఎఫ్లో అయితే ఉంటుంది. తర్వాత వచ్చి మనకి అలవెన్సెస్ వచ్చేటప్పటికి వీరికి
చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ దొరుకుతుంది, టీఏ దొరుకుతుంది. ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ స్పెషల్ టీఏ అయితే దొరుకుతుంది. మీకు రిస్క్ అలవెన్స్ కూడా దీంట్లో దొరుకుతుంది. ఎక్కడైతే మీరు జమ్మూ అండ్ కాశ్మీర్లో మీకు ఒక 20,000 రిస్క్ అలవెన్స్ అయితే దొరుకుతుంది, పర్ మంత్ దొరుకుతుంది. మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 20,000 దొరుకుతుంది. లేకపోతే మీకు నార్త్ ఈస్ట్లోకి వెళ్ళినా కానీ రిస్క్ అలవెన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రిస్క్ అలవెన్స్ కూడా మీకు దొరుకుతుంది. శాలరీ అయితే మాత్రం పరంగా అయితే బాగానే ఉంటుంది. మనకి శాలరీ ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ దొరుకుతుంది. మీకు 10 సంవత్సరాలకి ఒక స్పెషల్ బోనస్లు కూడా దొరుకుతాయి మీకు. చాయిస్ విషయంలోకి వచ్చేటప్పటికి మనకి నా ప్రకారంగా అయితే నేను థర్డ్ చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సిఆర్పిఎఫ్కు సి అని ఉంటుంది. ఎందుకంటే మన స్టేట్లో ఒక 6-7 సంవత్సరాలు ఉద్యోగం చేసుకోవడానికి మీరు ఒక 20 ఇయర్స్ ఉద్యోగం చేస్తాను అనుకో, ఒక 5 ఇయర్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పోస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మనకు దగ్గరలో మీరు వస్తారు కాబట్టి నేనైతే సిఆర్పిఎఫ్కి థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మీ ఆలోచన బట్టి నేను అన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు మీరు థర్డ్ ఆప్షన్ ఇచ్చుకోవాలా ఇవ్వకూడదా అనేసి నిర్ణయించుకోండి. నా ప్రకారంగా అయితే నేను థర్డ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది దీనికి. నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మొదటగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి మీకు నచ్చిందా నచ్చలేదా, నేనేమైనా వదిలేస్తే ఆ పాయింట్స్ కూడా దీంట్లో పెట్టారనుకోండి, కింద చాలామంది కామెంట్స్ చూసి కూడా మీకు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, థ్యాంక్స్, బాయ్.